జనసేన నా మీద ఉన్న కేసులు ఎవడి మీద లేదు. ఇప్పుడు కేసులు ఉంటే గొప్పనే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఒకే పెళ్లికి వస్తారు, పలకరించుకోరా? ఇప్పుడు మీరు కూటమిగా కలిసారు కదా, దానివల్ల జనసేనకు వచ్చిన ఒక మంచి లాభం చెప్పండి. మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, 21 2 ఎంపీలు ఉన్నారు. అన్న మీరు తప్పించుకోవాలని చూస్తున్నారు, నేను క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు 21 మందిలో జనసేన నుంచి వచ్చిన నాయకులు ఎంతమంది ఉన్నారు, పక్క పార్టీల నుంచి వచ్చిన నాయకులు. తిరుమల లడ్డు ఎప్పుడు చూడు అదే ఉంది. అది ఎలా కనిపిస్తుంది అంటే మత రాజకీయం చేస్తున్నారు అనేసి తెలుస్తోంది అక్కడ. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని ఎలక్షన్ చేయగలే వాళ్ళు మీరు. పవన్ కళ్యాణ్ లేకపోతే ఈసారి అధికారం వచ్చేది కాదు. పెట్రోల్ బాంబులు వేస్తారు అనేసి జోగి రమేష్ ఇంటి మీద వాళ్ళు చెప్తా ఉంటారు అవన్నీ. అది డైరెక్ట్గా లైవ్గా చూస్తున్నాం కదా, జనాలు ఏమి తెలియకుండా ఏం లేదు కదా. మనకు ఒక బ్రాండ్ కావాలన్నప్పుడు చూపించుకోవాలి, ఏదో ఒకటి చేసి చూసుకోవాలి. మీరు టార్గెట్ చేసినట్టుగా ఎక్స్ మినిస్టర్ రోజా గారిని ఇంకెవరు టార్గెట్ చేయలేదు. నేను టార్గెట్ చేయలేదు, నన్ను వాళ్ళంతా టార్గెట్ చేయలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఇలాగే కలిసి ఉంది. నెక్స్ట్ టైం కూడా మీకు 21 ఇస్తాము, ఇంకొత్త ఏమో లేకపోతే ఇలాగే ఉండండి అంటే మీ సిచ్యువేషన్ ఏంటి? లాస్ట్ టైం ఒప్పుకున్నారా? ఇప్పుడు ఎవరైనా వచ్చి పవన్ కళ్యాణ్ అదో ఈ తప్పు చేశారనేసి ఇస్తే మీరు ఒప్పుకుంటారా? భూమన అభినయ్ గారిని ఎక్కువ టార్గెట్ చేశారు, దానికి ఏమన్నా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అభినయ్ రెడ్డి తిరుపతి అభివృద్ధి కావాలని కోరినాడు. జగన్మోహన్ ఆడుతున్న గేమ్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు గారు ఇద్దరు కలిసి పని చేయకూడదని. క్యాష్ గురించి మాట్లాడుతున్నానంటే ఇది కుల రాజకీయం కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, జగన్ గారికి అక్కడికి వచ్చి ఏం కలపలేదు కదా. మనం ప్రజల్ని మార్చాలని చూసినా ప్రజలు మనల్ని మారుస్తారు.